బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి యత్నించారు. భీమదేవరపల్లి మండలం వంగార గ్రామంలోకి యాత్ర ఎంటర్ కాగానే కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ కాన్వేపై కోడిగుడ్లతో దాడి చేశారు. కోడిగుడ్లు యాత్రను కవర్ చేస్తున్న వీడియో ఛానల్ కెమెరాలపై పడి పగిలిపోయాయి. ఈ ఘటనతో బీజేపీ కార్యకర్తలు అప్రమత్తం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పరారయ్యారు. ఈ దాడిపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారని సీరియస్ అయ్యారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు గ్రామంలో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. మా సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని హెచ్చరించారు. నాపై దాడి చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగా చూస్తున్నారని మండిపడ్డారు. మీ సమక్షంలోనే దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. కోడిగుడ్లతో దాడి చేస్తున్న వ్యక్తులను కనీసం నిలువరించలేకపోవడమేంటని నిలదీశారు. అలాంటప్పుడు మీ భద్రత నాకు అక్కర్లేదు, వెళ్ళిపోమ్మంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రక్షణ సంగతి మా కార్యకర్తలే చూసుకుంటారని చెప్పారు. కాగా తీవ్ర ఉద్రిక్తత మధ్య వంగరలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. బండి సంజయ్పై దాడి ఆయన సీరియస్ అయిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. బండి సంజయ్పై కోడిగుడ్లు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త గజ్జల సురేష్ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకే కాంగ్రెస్ కార్యకర్తలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.